హాయ్ అండి, నేనే మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి నేను ఈరోజు చూపించిపోయే రెసిపీ లేత కొబ్బరి శనగపప్పు కూర. నాన్ వెజ్ కూరల కంటే ఈ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది. వింటే మీరు నమ్మకపోవచ్చేమో కానీ ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి కాయగూరలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ వండిన తర్వాత మనం భోజనానికి ముందే ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో తినాల్సిందే. అలా తింటే మొత్తం బౌల్ ఖాళీ చేయవలసిందే. మరి ఎలా చేయాలో చూసిద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా అయితే వేగాలి. కర్రీ స్టార్ట్ చేయకముందే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే మిల్ మేకరు, పచ్చెనపప్పు కూడా ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత నానబెట్టిన మిల్ మేకర్లు అలాగే పచ్చెనపప్పు, కొంచెం మిల్ మేకర్లు గట్టిగా పిండి అయితే ఆనియన్స్లో వేసుకోవాలి. గుడికి వెళ్ళేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ లేత కొబ్బరి ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ముదిరిన కొబ్బరికాయ అయితే పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. ఇంట్లో ఎలాంటి కాయగూరలు లేకపోయినా ఇవి మాత్రం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. కొబ్బరి లేకపోయినా లేదంటే ఇంకేది లేకపోయినా దాని ప్లేస్లో బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. ఇందులో వేసే కొబ్బరి అయినా మిల్ మేకర్ అయినా ఎంత తిన్నా కూడా 0 క్యాలరీస్ అనమాట. ఈ కర్రీ మంచక్క వెయిట్ లాస్కి అయితే ఉపయోగపడుతుంది. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరిని శుభ్రంగా కడిగి కూరలోనైతే వేసుకోవాలి. కొబ్బరిని కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ అయితే వేసుకోవద్దు, తక్కువ వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల వరకు కారం అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు అలానే ఉంచేయాలి. 1 నిమిషం అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. తర్వాత కప్పున్నర వరకు టమాటా ప్యూర్ అనేది వేసుకోవాలి. ఈ టమాటాని మిక్సీ అయితే పట్టలేదు, మెత్తగా మెదిపి ప్యూరిని తీసుకొని అయితే వేసుకున్నాను. ఒకసారి కలిపి మూత పెట్టి 3 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు, లేదంటే వాటర్ వేయలేదు కాబట్టి మాడిపోతుంది అనమాట. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవాలి. ఇలా 3 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని మూత పెట్టి మరో 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంచేయాలి. కొంచెం గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు కస్తూరి మెంతి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇగురు మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ డిష్ పెరుగన్నంతో కానీ సాంబార్లతో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా మెయిన్ డిష్గా కానీ వండుకోవచ్చు. ఇంట్లో సాంబార్ ఉంది కదా అని సైడ్ డిష్ కింద ఈ కర్రీ ప్రిపేర్ చేశాను. కానీ భోజనం చేసే టైంకి సాంబార్ ఒకటే మిగిలింది. కళాయి మొత్తం ఖాళీ చేశారు మా పిల్లలతో పాటు నేను ఉన్నానులేండి. మరి అంత బాగుంటున్నప్పుడు తినుకుంటే ఎవరు ఉండగలరు చెప్పండి? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.